మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం। గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మండల స్థాయి అధికారులు దృష్టి పెట్టి పరిష్కరించేలా చూడాలన్నారు। ఎంపీపీ ఈటె రాము సర్వసభ సమావేశంలో అధికారులకు తెలిపారు। నమ్ములపూలకుంట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ రాము అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది। అజెండా మేరకు మండల స్థాయిలోనే అన్ని శాఖ అధికారులు సమావేశంలో ప్రజా ప్రతినిధులకు వివరించాలని ఎంపీపీ సూచించారు। ఈ సందర్భంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, తాగునీటి విభాగం వీటితో పాటు పలు శాఖ అధికారులు సర్వసభ్య సమావేశంలో మండలంలో చేపట్టిన అభివృద్ధి, ఖర్చు చేసిన నిధుల వివరాలపై మాట్లాడారు। మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మనోహర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ రవిచంద్ర యాదవ్, జూనియర్ సహాయకులు లోకేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జయమ్మ బదిలీపై వెళ్లడంతో వారిని ఎంపీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, వివిధ శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు। రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది। సెకండ్ వారికి పిలుస్తాము, ఇక్కడ వచ్చి రివ్యూ చేయాల్సిందిగా మరి ఇక్కడ మన సర్కారులకి, మన సర్పంచులకి, ఎంపీటీసీలకి, ప్రజలకి, మరియు పత్రికా విలేకరులకి అందరికీ కూడా చూసుకుంటే ఖరీఫ్ లో సంబంధించి ఈ ఖరీఫ్ సమస్య 2024 సంబంధించి దాదాపు 11,000 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదు చేయడం జరిగింది। ఈ 11,000 ఎకరాల కారణం మనం ఈకేవైసీ కూడా నిన్న 7వ తారీఖు పూర్తి చేయడం జరిగింది। దాదాపు 40 మంది రైతులు మాత్రం మిగిలినారు ఈకేవైసీ। ఆ 40 మంది కూడా ఈ రోజు లాస్ట్ డేట్ గా పెట్టుకొని మనం అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈకేవైసీ వేయాలని చెప్పి। అలాగే ఈ ఖరీఫ్ లో సాగు చేసిన పంటలన్నిటికీ కూడా భారత మాదిరిగానే ఉచిత పంటల బీమా పథకం అనేది అమలు చేస్తున్నారు। నెక్స్ట్ ఖరీఫ్ నుంచి ఉండదు, డైరెక్ట్ మనం బ్యాంక్ లోనే ఉచిత పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం కట్టుకోవాల్సి ఉంటుంది। అలాగే మనము ఈ ఖరీఫ్ సంబంధించి మనం వేరుశనగ పంట సాగు చూసుకుంటే దాదాపు 6,000 ఎకరాలు మనకు వేరుశనగ సాగులో ఉంది। అలాగే కంది 1736 ఎకరాలు, వరి 764 ఎకరాలు, టమాటా 379 ఎకరాల్లో సాగు। అలాగే మనకు వేరుశనగలో ఏంటంటే దాదాపు పెండింగ్ స్టేజ్ అంటే ఊడగలు దిగే టయానికి వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల దాదాపు దిగుబడి గణనీయంగా పడిపోయింది మనకి మండలంలో। మనము ఎకరాలు 10 బస్తాలు పండుతాయి వర్షానికి అనుకుంటే మనకు 4 బస్తాలు కూడా వచ్చే అవకాశం లేదు కనుక దీనికి నేను మోడరేట్ డౌట్ కింద ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది। కానీ సివియర్ డౌట్ కింద బైక్ వచ్చాయి।